మీరు చెప్పండి, మొగుణ్ణి మోసం చేసి మరొకరితో లైఫ్ లీడ్ చేయడం మీరు చేయగలరా మేడం? మీరిప్పుడు నేను చెప్పేవి ఏవీ నమ్మలేరు. కానీ మీ అందరికీ నేను పడ్డ బాధ ఏంటనేది బాగా తెలుసు. రాజు సార్, టేక్ హిమ్. హలో, యా, ఓకే. జైల్లో ఒక గ్యాంగ్ ఇతన్ని టార్గెట్ చేశారట. రోజు రోజుకి ఇతనికి జైల్లో రిస్క్ ఎక్కువ అవుతుంది. టెన్షన్ పడకండి, మనం అతను ఎలాగైనా దారికి తెద్దాం. ఎలా? మనం ఎన్నిసార్లు అడిగినా అతను అదే చెప్తున్నాడు. మనం రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నాం అనుకుంటా. రే కమాన్. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తాను. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. బ్యాంక్ నుంచి 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసావా? మొబైల్కి మెసేజ్ వచ్చింది. అది నాన్న అడిగారు. రెనోవేషన్ వర్క్ జరుగుతుందిగా, అందుకు. ఓహ్, దట్స్ ఓకే. ఈ రెండు బాగున్నాయి కదా? ఇది చూడు, అన్ని డ్రెస్సుల మీదకి బాగుంటుంది. ఇదేనా? అది కాదు, ఇది. హలో, ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. చెప్పు. ఒక ఇంపార్టెంట్ విషయం మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. మ్యామ్, ఫైల్ సర్దుతుంటే కనపడింది, ఎవరు పెట్టారో తెలియదు. రోజులు గడుస్తున్న కొద్దీ తను చెప్పే అబద్ధాలు ఎక్కువ అవుతూ ఉండేవి సార్. ఆ డాక్టర్ చెప్పినట్లు తన అన్ని కదలికల్ని నేను కనిపెట్టాను. తను చెప్పిన ఏ మాట నిజం కాదు. వేరే దారి లేక నేను అలా చేయాల్సి వచ్చింది. సార్, ఇది కంటిన్యూ అవ్వాలా సార్? 3 గంటలుగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. టేక్ హిమ్. ఓకే సార్. రోజులు గడుస్తున్న కొద్దీ తను చెప్పే అబద్ధాలు ఎక్కువ అవుతూ ఉండేవి సార్. సార్, మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి, మీ భార్య మీకు ద్రోహం చెయ్యరు అని. ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి? నేను పని మీద బయట ఉన్నాను. ఇంటి రెనోవేషన్ వర్క్ ఎలా జరుగుతుంది? అలా అంటావేంటి? అదంతా పోయిన నెలే ఫినిష్ అయిపోయింది కదా. మీ ఇద్దరు ఫోన్ చేసి అడిగితే కదా మీకు తెలుస్తుంది. అను ఫోన్ చేయలేదా? లేదు లేదు, ఇప్పటి వరకు తను నాకు ఫోన్ చేయలేదు. మేం మాట్లాడుకుని చాలా రోజులైంది. అది నాన్న అడిగారు. రెనోవేషన్ వర్క్ జరుగుతుంది కదా, అందుకే. హలో, వినబడుతోందా? హలో, మళ్ళీ చేస్తా.
వాష్రూమ్కి వెళ్ళొస్తాను. హలో విజయ్ సార్. ఏమైంది? ఎందుకు మీరు నన్ను అర్జెంటుగా కలవమన్నారు? ఒక విషయం చెప్పాలి, ఆ. చాలా కాన్ఫిడెన్షియల్. ఓ. దాని గురించి 1 మినిట్. హలో. ఆ? ఓ, సరే, నేను వస్తున్నా. మళ్ళీ కలుస్తాను. ఓకే. ఒక సాధారణ యాక్సిడెంట్ అలా అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. బట్ నాకొచ్చిన పేపర్ ఎవరో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది. నువ్వు చెప్పేది వింటూ ఉంటే ఆ రోజు వచ్చిన ఫోన్ కాల్, ఈ యాక్సిడెంట్. హలో మను, నాకు సైబర్ సెల్ నుంచి ఒక హెల్ప్ కావాలి.